ఈ వీడియో వచ్చేసరికి షార్ట్ కట్స్ కూడా చెప్తాను అండ్ చీట్ కోడ్స్ కూడా చెప్తాను. సో దాన్ని అయితే మీరు ఎప్పుడు ఫాలో అవ్వాలంటే ముందుగానే డిస్క్లైమర్ చేస్తున్నాను. ఏమి ప్రిపేర్ అవ్వకుండా ఎంతో కొంత ప్రిపేర్ అయ్యి ఉంటారు కదా, సో వాళ్ళు మాత్రం ఇవి వచ్చేసరికి వాళ్ళ ఎగ్జామ్ టైం అయితే అప్లై చేయండి. సో మీకు ఈజీగా స్కోర్ అనేది కొంచెం అయితే బూస్టప్ అయితే అవుతుంది. బ్రో అసలు నేను ఏమి చదవలేదు, అసలు ఏం కూడా చేయలేదు, జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను, ఈ వీడియో చూస్తున్నానంటే మాత్రం సో వాళ్ళు వచ్చేసరికి కూడా ఇదైతే స్టార్ట్ అయితే చేయొచ్చు. బట్ ఆల్రెడీ చదివి ఉంటారు కదా, సో వాళ్ళు మాత్రం లాస్ట్ మినిట్లో అది కూడా చెప్తాను ఎక్కడ అప్లై చేయాలి అని. సో ఆ టైం దగ్గర మాత్రమే ఈ చీట్ కోడ్స్ అనేది అప్లై చేయండి. అండ్ షార్ట్ కట్స్ వచ్చేసరికి అందరూ అప్లై చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. బట్ చీట్ కోడ్స్ మాత్రం ఎక్కడ అప్లై చేయాలో చెప్తాను, ఆ టైం మాత్రమే అప్లై చేయండి. ఓకేనా? అండ్ ఫస్ట్లీ వచ్చేసరికి షార్ట్ కట్స్ అనమాట. షార్ట్ కట్స్ ఏంటి కొత్తగా చెప్తున్నామంటే యాడు షార్ట్ కట్స్ అంటే మీ తక్కువ టైంలో, అంటే ఇక్కడ ఉన్న తక్కువ టైంలో ఎంతో కొంత ప్రిపరేషన్ అయితే అవ్వగొట్టేయాలి. అండ్ దాంతోపాటు మన స్కోరింగ్ అనేది బూస్టప్ ఉండాలి. సో దాన్ని నేను షార్ట్ కట్స్ అంటాను అనమాట. అది సింపుల్గా ఏమీ లేదు. మీలో చాలా మంది నారాయణ కానీ చైతన్య కానీ స్టూడెంట్స్ ఉంటే మాత్రం నేను చెప్పేది రిలేట్ అవుతుంది. బట్ వాళ్ళు కూడా చాలా మటుగా ఫాలో అవ్వరు, బట్ ఫాలో అవ్వాలన్నమాట. అదే వచ్చేసరికి CDF అంటే కాన్సెప్ట్, డెఫినేషన్ అండ్ ఫార్ములా అనే కాన్సెప్ట్ అనేది ఉంటుంది, ఒక మెథడ్ అయితే ఉంటుంది. అదైతే ఫాలో అయితే అవ్వాలి. అది ఎవరైనా సరే ఫాలో అవ్వండి, ఖచ్చితంగా అయితే యూజ్ అయితే అవుతుంది. ఈ మెథడ్ వచ్చేసరికి ఫస్ట్గా ఏమీ లేదు, సింపుల్గా మీరు ఏ టాపిక్ చేస్తారో ఆ టాపిక్ యొక్క కాన్సెప్ట్ అయితే చదవాలి. కాన్సెప్ట్ చదివిన తర్వాత దాంట్లో ఉన్న డెఫినేషన్స్ కానీ F అంటే ఫార్ములాస్, ఈ ఫార్ములాస్ కానీ అన్నీ ఒక దగ్గర రాసుకోవాలన్నమాట. అన్నీ ఒక దగ్గర రాసిన తర్వాత దాని తర్వాత వచ్చేసరికి మనమే వచ్చేసరికి ప్రిపేర్ అయితే అవ్వాలి. ఏది ఏ కాన్సెప్ట్ నుంచి చదువుకొని ఆ డెఫినేషన్ ఫార్ములాస్ రాసామో అది వచ్చేసరికి మనం ప్రిపేర్ అవ్వాలి. సో అలా చేస్తే మీకు వచ్చేసరికి తక్కువ టైంలో ఫాస్ట్గా అంటే స్కోర్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అలా అయితే చేయండి. అండ్ బ్రో మరి మ్యాథ్స్కి ఫిజిక్స్కి అయితే ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది, బట్ కెమిస్ట్రీకి వచ్చేసరికి డైరెక్ట్గా చదివేసుకుంటే సరిపోతుంది అనమాట. మీలో చాలా మందికి నారాయణ ఫ్రెండ్స్ కానీ చైతన్య ఫ్రెండ్స్ కానీ ఉంటే మాత్రం వాళ్ళ దగ్గర CDFs అనే బుక్స్ అయితే ఉంటాయి, లేదా సంథింగ్ ఏదో బుక్స్ అయితే వాళ్ళ దగ్గర ఉంటాయి. సో అవి అయితే యూజ్ చేసుకోండి, చదువుకోవడానికి ట్రై చేయండి. సో అదనమాట, అదొక మెథడ్ అనమాట. అండ్ ఇంకో షార్ట్ కట్ వచ్చేసరికి ఇప్పుడే బ్రో నేను స్టార్ట్ చేస్తున్నా, చాలా తక్కువ టైం అయితే ఉంది, సో ఎంతో కొంత స్కోర్ అయితే తెచ్చుకోవాలి, ఎలాగైనా క్వాలిఫై అవ్వాలి అనుకునే వాళ్ళు మాత్రం సింపుల్గా మీరు వచ్చేసరికి 5 చాప్టర్స్ ఎంచుకోండి. 5 to 6 చాప్టర్స్ అనమాట. ఎంచుకొని ఫుల్గా చదివేయండి. ఎంతలా చదవాలంటే మీరు ఎంచుకున్న చాప్టర్స్ వచ్చేసరికి హై వెయిటేజ్ అయ్యి ఉండాలి. హై వెయిటేజ్ ప్లస్ మీరు ఎంచుకుని ఈజీగా ఉండాలి. సో అలాంటప్పుడు మీరు వచ్చేసరికి ఈజీగా వచ్చేసరికి చదవచ్చు. అండ్ ఇప్పుడు ఈజీగా మీరు కానీ హై వెయిటేజ్ ప్లస్ ఈజీ చాప్టర్స్ ఎంచుకుంటే 5 to 10 మార్క్స్ అయితే కావాలి. నేను చెప్తా కదా చీట్ కోర్స్, సో అవి అప్లై చేస్తే ఈజీగా వచ్చేస్తే క్వాలిఫై అయిపోతారు. నేను చెప్తున్నాను క్వాలిఫై అవ్వడానికి మాత్రమే. సో ఇలా 5 చాప్టర్స్ అయితే ఎంచుకోండి. మీకు కాంటా చాప్టర్స్ కూడా నా నుంచి అయితే పెడతాను. ఒకవేళ మీకు ఆల్రెడీ అవి వచ్చు అనుకుంటే ఎక్స్ట్రా చాప్టర్స్ కూడా యాడ్ చేసుకోండి. అలాగైతే ప్రిపేర్ అవ్వండి. మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు స్టార్ట్ చేసి జస్ట్ క్వాలిఫై అయితే అనుకునే వాళ్ళు మాత్రమే అలా ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు నేను ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నాను, సో నాకు ఎంతో కొంత వచ్చు, లేదా ఇప్పుడు నేను ఆల్రెడీ మొత్తం ప్రిపేర్ అయిపోయాను, కానీ ఇంకా కొన్ని మార్క్స్ వచ్చేసరికి నాకు కావాలి, ఇంప్రూవ్ చేసుకోవాలి, దానికోసం చీట్ కోర్స్ చెప్పంటే ఇప్పుడు చీట్ కోర్స్ చెప్తున్నాను, నోట్ డౌన్ చేసుకోండి. మెయిన్గా చీట్ కోర్స్ ఎప్పుడు చేయాలంటే ఫస్ట్ ఎగ్జామ్ ముందు కూర్చున్నప్పుడు గంటలో మ్యాథ్స్ అయిపోవాలి, ఇంకో హాఫ్ అన్ అవర్లో లేదా 45 మినిట్స్లో ఫిజిక్స్ అయిపోవాలి, మిగతా 30 మినిట్స్లో అయినా లేదా 25 మినిట్స్లో అయినా కెమిస్ట్రీ అయిపోవాలి. అయిపోయిందా? అలా చేసిన తర్వాత ఏం చేయాలంటే లాస్ట్లో కొంత టైం మిగిలింది కదా, ఆ టైం అప్పుడు నేను చెప్పే చీట్ కోర్స్ అనేది అప్లై చేయండి. ఓకేనా? ఫస్ట్ చీట్ కోడ్ వచ్చేసరికి 0 ఆప్షన్. మీకు ఆప్షన్లో కానీ ఎక్కడైనా 0 కానీ కనిపిస్తే, మ్యాథ్స్లో అయినా సరే ఫిజిక్స్లో అయినా సరే 0 కానీ కనిపిస్తే కళ్ళు మూసుకొని 0 పెట్టేయండి. ఏ ప్రాబ్లం లేదు, 0 పెట్టేయండి. రైట్ అయ్యే ఛాన్స్ మాత్రం చాలా హై ఉందన్నమాట. సో 0 ఆప్షన్ అయితే పెట్టేసేయండి. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఆప్షన్ ఎలిమినేషన్ అనమాట. సో మోస్ట్లీ చాలా దగ్గర వినుంటారు, వినమేంటి అసలు మీకు కూడా ఆల్రెడీ తెలుసు కదా, మీరు కూడా కాలేజ్లో గట్రా రాస్తూ ఉంటారు. ఎగ్జామ్స్ వచ్చేసరికి చాలా మంది కాలేజ్లో చిన్న చిన్న ఎగ్జామ్స్ పెడుతుంటారు, అందరూ అదే కదా మనం చేస్తాం, అది చూస్తాం ఇది చూస్తాం, కొన్ని ఆప్షన్స్ ఎక్కడ కొడతాం. ఇక్కడ అలా చేసేకూడదు అనమాట. ఇక్కడ ఆప్షన్స్ ఎలా ఇస్తారు, 17.3 అని ఇస్తారు, ఇంకోటి 3.17 అని ఇస్తారు, ఇంకోటి వచ్చేసరికి 4.0 ఇస్తాడు, 4.2 ఇస్తారు, ఇంకోటి వచ్చేసరికి 2.4 ఇస్తారు. సో ఎలా ఇస్తారు, ఎలాంటి ఇచ్చినప్పుడు ఆప్షన్ ఎలా ఎగరేయాలి బ్రో అని అడుగుతారు. అప్పుడు ఏం చేయాలి సార్, కొంచెం ట్రై చేయండి, సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఆ క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేశారనుకోండి, ఖచ్చితంగా ఏదో ఒకటి తెలుస్తుంది మీకు, అరే ఈ ఆప్షన్ కాదు అని. ఇప్పుడు 17.4 కాదనుకోండి, దానికి ఆపోజిట్గా ఉంది కూడా మీకు అర్థమైపోతుంది కదా, అరే ఆన్సర్ రాసిన చిన్నగా కదా పెద్దగా ఎందుకు ఉందని. సో ఆ 2 ఆప్షన్స్ ఎగిరిపోయాయి. ఇంకా మేము మిగిలిన 2 ఆప్షన్సే, అదేంటి 4.2 ఒకటి, 2.4 ఒకటి. ఇప్పుడు మీరు చేసేదానికి దగ్గరలో ఏది ఉందో, ఆప్షన్కి దగ్గరలో ఏది ఉందో అది పెట్టేసండి. మీ దగ్గర టైం లేదు గుర్తుపెట్టుకోండి. సో దగ్గరలో ఏది వస్తుందో అది పెట్టేసండి.
ఓకేనా, అలా చేయండి అనమాట. దగ్గరలో ఏది ఉంటే అది పెట్టేసండి. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఆడ్ మ్యాన్ అవుట్ అనమాట. ఈ ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లోనే ఆడ్ మ్యాన్ అవుట్ అంటే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు కెమిస్ట్రీ ఉందనుకుందాం. కెమిస్ట్రీలో వచ్చేసరికి మీకు పీ బ్లాక్, డి బ్లాక్, ఎఫ్ బ్లాక్ అని ఉన్నాయి కదా, ఎస్పీడిఎఫ్ అని 4 బ్లాక్స్ ఉన్నాయి. ఆడ క్వశ్చన్ అడుగుతాడు ఎస్ బ్లాక్ కోసం. సో బట్ మీకు ఆప్షన్లో వచ్చేసరికి ఎస్ బ్లాక్ ఉంటుంది, పి బ్లాక్ ఉంటుంది, అండ్ డి బ్లాక్ కూడా ఉంటుంది. మీకు కన్ఫ్యూజ్ చేయడానికి ఎస్ బ్లాక్లో 2 ఇస్తారు ఆప్షన్స్, అండ్ డి నుంచి ఒకటి ఇస్తాడు, లేదా ఒక ఎఫ్ నుంచి ఒకటి ఇస్తారు. సో ఇలా 4 ఆప్షన్లు ఇస్తారు. ఇందులో ఆడ్ మ్యాన్ అవుట్ ఏంటి, క్వశ్చన్ అడిగింది ఎస్ బ్లాక్ కోసం. సో ఖచ్చితంగా సరే 2 ఆప్షన్లు మాత్రమే అందులో ఉంటాయి. మిగతా 2 ఆప్షన్ తీసేయచ్చు కదా, తీసేయండి పక్కకి. ఇప్పుడు 2 ఆప్షన్స్ మాత్రం ఉన్నాయి. ఇప్పుడు ఎస్ బ్లాక్ అంటే మాత్రం అందులో ఓన్లీ ఎస్ బ్లాక్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, 2 గ్రూప్స్ ఉంటాయి. సో ఆ క్వశ్చన్ బట్టి ఇంకో ఆప్షన్ కూడా ఎగిరిపోతుంది. అలా ఆప్షన్ ఎలిమినేషన్ చేయాలన్నమాట. సో అలా చేస్తూ ఆప్షన్స్ ఎలిమినేషన్ చేసి చీట్ కోడ్స్ అనేది అప్లై చేయొచ్చు. ఇవన్నీ పెర్ఫెక్ట్గా అప్లై అయ్యే చీట్ కోడ్స్ అనమాట. 100% వర్క్ అవుతుంది ఇలా చేస్తే అలాగా. అండ్ ఇంకో చీట్ కోడ్ వచ్చేసరికి డెసిమల్ పాయింట్స్ లేదా యూనిట్స్ అనమాట. ఇప్పుడు మీరు చూసుకోండి, డెసిమల్స్లో అయినా సరే యూనిట్స్లో అయినా ఇప్పుడు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. కొన్ని ఆప్షన్లు వచ్చేసరికి డైరెక్ట్గా ఆన్సర్ ఉంటుంది. ఇప్పుడు 24 ఉంటుంది, ఇంకోటి 2.4 అని ఉంటుంది. అండ్ ఇంకోసారి అంటే మీకు ఒకసారి డెసిమల్ పాయింట్స్లో 2 ఆప్షన్స్ ఇస్తారు, నార్మల్గా 2 ఆప్షన్స్ ఇస్తారు. సో ఎలాంటి టైం అప్పుడు హై ఛాన్స్ దేనికి ఉందంటే డెసిమల్ పాయింట్స్ ఉన్నదానికి హై ఛాన్స్ ఉంటుంది అనమాట. మళ్ళీ చెప్తున్నా డిస్క్లైమర్ వచ్చేసరికి ఇది లాస్ట్ మినిట్లో అప్లై చేయాల్సిన మాత్రమే. మీరు క్వశ్చన్ చేయకుండా కనిపించి వెంబడి మాత్రం పెట్టేయకండి. లాస్ట్ 5 to 10 minutes ఉంటుంది కదా, ఆ టైం లోపల మీకు చేయాల్సిన యుద్ధం అనమాట ఇది. సో అలా ఆప్షన్స్ పెట్టడం, ఓకేనా, అప్పుడు ట్రై చేయండి. అండ్ ఇంకోటి వచ్చేసరికి యూనిట్స్ అనమాట. మీకు ఆల్రెడీ తెలుసు కదా, ఇప్పుడు ఏదైనా ఆడు ఒక క్వశ్చన్ ఇచ్చాడు ఫిజిక్స్లో, క్వశ్చన్ మొత్తం ఇచ్చి మీకు వచ్చేసరికి మాస్ కనుక్కోమన్నాడు. బట్ ఆడు ఏం చేస్తాడు ఆప్షన్స్లో కిలో న్యూటన్స్ అని, kg/m² అని, kg/cm² అని ఇస్తాడు. ఎలానే ఇస్తాడు, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇస్తాడు. అలాంటి టైం అప్పుడు ఏం చేయాలి మీకు తెలుసు, మాస్ అంటే కేజీస్లో రావాలి ఆన్సర్ వచ్చారు కానీ మాస్ అడిగాడు. సో కేజీలో రావాలి. సో కేజీలో రావాలంటే ఇక్కడ వస్తే నీకు 2 ఆప్షన్స్ ఉంటున్నాయి. సో 2 ఎగిరిపోయి ఈ 2 ఆప్షన్స్లో మీకు క్వశ్చన్కి తగ్గట్టుగా చూసి పెట్టేయండి. అంటే ఆప్షన్ చిన్నగా ఉందనుకోండి, వాల్యూ కానీ చిన్నగా ఉంటే అది పెట్టడానికి ట్రై చేయండి. ఒకవేళ కానీ క్వశ్చన్ పెద్దగా ఇచ్చి ఆ క్వశ్చన్లో మాత్రం బ్రో అక్కడ 3000 పెద్ద పెద్ద నెంబర్స్ కానీ ఉన్నాయనుకోండి, హై వాల్యూ వచ్చేసరికి ఏది ఉంటే ఆ ఆప్షన్ పెట్టేయండి. సో అలా చేయండి అనమాట. సో తక్కువ టైంలో ఇలానే చేయండి, ఖచ్చితంగా వర్క్ అవుతాయి, చాలా వరకు వర్క్ అవుతాయి అనమాట. సో ఇలా చేయండి. అండ్ ఇంకోటి వచ్చేసరికి క్వశ్చన్ కానీ చిన్నగా ఉండి కింద ఉన్న ఆన్సర్స్ మొత్తం పారాగ్రాఫ్లో కానీ పెద్దగా ఉన్నాయి అనుకోండి, ఏ క్వశ్చన్ కానీ ఆప్షన్ లెంతీ ఉంటే ఆ ఆప్షన్ పెట్టేయండి. ఓకేనా, మీరు ఏం చదవలేదు, ఆ ఆన్సర్ క్వశ్చన్ అర్థం కూడా కావట్లేదు, క్వశ్చన్ చూడకుండా అరే అసలు మన ఆన్సర్ క్వశ్చన్ ఏనా అని అనిపించింది అనుకోండి, ఆప్షన్లో ఏది లెంతీగా ఉంటే ఇస్తారు కదా, పారాగ్రాఫ్లో ఉంటాయి, ప్రతి లైన్ ఉంటాయి. కొన్ని ఎస్ఎస్ఎన్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఎస్ఎస్ఎన్స్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్, అదా ఇదా లేదా 1 2 అని ఇస్తారు. సో అలాంటి టైం అప్పుడు కూడా ఇలానే చేయండి, లెంతీగా ఏది ఉంటే అది పెట్టేయండి అనమాట. సో అది రైట్ అయిపోతుంటుంది. సో అదో చీట్ కోడ్. అండ్ ఇంకోటి వచ్చేసరికి సేమ్ ఇలానే ఆప్షన్స్తో ఆడుకోవాలి. అదేంటంటే మీకు మ్యాథ్స్లో వచ్చేసరికి ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, x² + by² + c = 0 అని ఒక ఈక్వేషన్ అయితే ఇచ్చాడు. సో అక్కడ వేరియబుల్స్ మారుతాయిలేండి, 3x² + 4y² అలా ఏమో ఉంటుంది, = 0 అని ఇస్తాడు. సో మీకు అర్థమైంది ఏంటి, ఆడేం అడుగుతాడు, ఎక్స్ వాల్యూ ఎంత అని అడుగుతాడు. సో మీరు ఏం చేయాలి బ్రో, చాలా క్వశ్చన్స్ ఇచ్చినా ఏం కన్ఫ్యూజ్ అవ్వకండి. 4 ఆప్షన్లు ఇచ్చారు కదా, ప్రతి ఆప్షన్ నాకు సబ్స్టిట్యూట్ చేసేయండి. ప్రతి ఆప్షన్ అప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మీకు = 0 కానీ వస్తే మీ క్వశ్చన్ 100% రైట్ అయిపోతుంది అనమాట. సో అలా చేయొచ్చు, సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటారు దీన్నే. వచ్చేసరికి ఆప్షన్స్ సబ్స్టిట్యూట్ చేయడం, మీకు ఇచ్చిన ఆప్షన్స్ సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు ఈక్వల్స్ కానీ 0 అంటే LHS = RHS అయిపోతుంది కదా. సో అయిపోతే ఏంటి అర్థం, మీరు ఏ ఆప్షన్ వేసారో ఆ ఆప్షన్ రైట్ అని అర్థం. సో అలా ట్రై చేయండి. సో అలా ట్రై చేసినా సరే మీకు వర్క్ అవుతుంది అనమాట. చాలా వర్క్ అవుతుంటాయి, ఖచ్చితంగా ఒక్క క్వశ్చన్ రిపీట్ అవుతుంది ఖచ్చితంగా ఎంసెట్లో. అండ్ లాస్ట్ చీట్ కోడ్ వచ్చేసరికి బ్రో ఎగ్జామ్ మొత్తం అయిపోయింది, అన్నీ పెట్టేశాను, నా దగ్గర ఒక 5 నిమిషాలు ఉంది ఎగ్జామ్ పూర్తి అవడానికి, ఏం చేయాలో తెలియట్లేదు. అలాంటి టైం అప్పుడు ఏం చేయాలి తెలుసా, ఫస్ట్గా మీరు ఫస్ట్ ఎగ్జామ్ స్టార్టింగ్లో చేయాల్సిన పని అటు ఉంటుంది. మీకు ఒక రఫ్ పేపర్ ఇస్తారు, ఒక పెన్ ఇస్తారు, పట్టుకోండి. ఫస్ట్గా మీరు ఆప్షన్స్ పెడుతూ వస్తారు కదా, ఏ ఆప్షను ఏకి ఎన్ని పెడుతున్నారు, బికి ఎన్ని పెడుతున్నారు, సికి ఎన్ని పెడుతున్నారు, డికి ఎన్ని పెడుతున్నారు కౌంట్ చేసుకోండి. ఇప్పుడు ఏది తక్కువ వస్తుందో, ఏ ఆప్షన్ కానీ తక్కువ ఉందో, ఇప్పుడు ఏకి బికి డికి బాగానే ఉంది, సికి తగ్గిపోయింది, అన్ని ఆప్షన్స్ సి పెట్టుకొని వచ్చేయండి. అదొకటే పని. బ్రో లేదు బ్రో నాకు వచ్చేసరికి బి తగ్గిపోయింది, అన్ని ఆప్షన్ బి పెట్టుకొని వచ్చాయి. ఇదో మంచి పద్ధతి అనమాట. బ్రో అన్నీ నాకు తలనొప్పులు వద్దు అనుకుంటే సియో బియో ఏదో పెట్టుకొని వచ్చేయండి. మోస్ట్లీ యాక్యురేట్గా పనిచేసింది ఏదంటే ఎక్కువ బి రైట్ అవుతుంటుంది.
మోస్ట్లీ అంటే మనం అన్ని పెట్టేసి చేసిన తర్వాత క్రాస్ వెరిఫై చేసుకొని కొంచెం మంచి పద్ధతి ఏదైనా ఉందంటే ఇలా కౌంట్ చేసుకొని ఏ తక్కువ ఆప్షన్ మనం పెట్టామో అది అన్నిటికీ పెట్టుకుంటూ వెళ్ళిపోవడమే. లేదు నువ్వు ఏం చూడకు, క్వశ్చన్ ఏం వచ్చింది కూడా చూడకు. నీ దగ్గర 5 నిమిషాలే ఉంది, 80 క్వశ్చన్లు ఉన్నాయి, నువ్వు ఏ క్వశ్చన్ కూడా చూడకు. ఎందుకంటే నువ్వు ఏం పెట్టకపోయినా అసలు ఏం పెట్టేదానికి ఏం ఉండదు, 5 నిమిషాలు పోతుంది. ఏదైనా పెడితే కనీసం ఒక 5 మార్కులు వస్తాయి కదా. ఇప్పుడు 5 మార్కులు వచ్చాయంటే ర్యాంక్లో చాలా కింద మీద అయిపోతుంటుంది. సో మీ చేతిలో 5 నిమిషాలు ఉంది, మీకు ఎలానో రాదు, ఏదో ఒకటి పెడితే ఎంతో కొంత వస్తుంది కదా. సో ఆ టైం అప్పుడు చేయాల్సిన పద్ధతి ఏదైనా ఉందంటే ఇది ఒకటే అనమాట. పెట్టుకుని వచ్చాను ఫుల్గా ఆప్షన్స్ లెక్కేసుకున్నాను కదా, మొత్తం పెట్టుకుని వచ్చాను. బ్రో నేను ఆప్షన్స్ లెక్కడే మర్చిపోయాను బ్రో, నాకు ఏం చేయాలో తెలియట్లేదు ఆ టైం అప్పుడు అంటే ఆప్షన్ బి మొత్తం పెట్టుకుని వచ్చే. ఏం చూడకు కింద మీద, అసలు ఏం టైం ఏం చూడకు. ఉన్నది నీ దగ్గర 5 నుంచి 3 నిమిషాలే. ఈ ఆలోచించిన 2 నిమిషాలు పోతుంది, 3 నిమిషాలు ఉంటుంది. 3 నిమిషాలు 80 క్వశ్చన్లు అంటే ఆల్రెడీ మార్క్ ఫర్ రివ్యూ కింద కొన్ని పెట్టుంటావు, ఇంకా అన్ని చెక్ చేసి మళ్ళీ పెడదామని. ఇంకా అవన్నీ చూసుకుని చేయడం కష్టం కాబట్టి అన్ని బిల్ పెట్టుకుని వచ్చాయి. ఇది ఎప్పుడు చేయాలి, లాస్ట్ 3 మినిట్స్లో అన్ని పెట్టి చీట్ కోర్స్ అప్లై అయిపోయి అయినా ఉండిపోయాయి బ్రో ఏం చేయాలి అనే సిచ్యువేషన్లో చేయాల్సిన పని అనమాట. సో అప్పుడు ఇలా చేయండి, సరిపోతుంది, మీ ఎగ్జామ్ అయిపోతుంది, డన్. అండ్ ఇంకో చీట్ కోడ్ మర్చిపోయాను, నన్ ఆఫ్ ది అబో, ఆల్ ఆఫ్ ది అబో, టు బోత్ ఏ అండ్ బి, బోత్ సి అండ్ డి ఇలాంటివి వస్తుంటాయి, పెట్టేసండి. అలాంటివి వచ్చినా పెట్టేసండి, ఏం టెన్షన్ పడకండి. సో ఈ చీట్ కోర్స్ అప్లై చేయండి. ఈ చీట్ కోర్స్ అనేది ఎప్పుడు అప్లై చేయాలో చెప్పాను కదా, మీ ఎగ్జామ్ రాసే టైం అప్పుడు మొత్తం రాసేస్తారు కదా, లాస్ట్ మినిట్స్ అయితే కాసేపు కొంత టైం అయితే ఉంటుంది కదా, అప్పుడు యుద్ధం చేయాలన్నమాట. అప్పుడు మాత్రమే యుద్ధం ప్రకటించండి. ముందుగా యుద్ధం స్టార్ట్ చేస్తారంటే ఉన్నది ఎగిరిపోతుంది మొత్తం. సో అలాంటి పనులు ఏం పెట్టుకోకండి. ఎప్పుడు చేయాలో చెప్పారో అప్పుడు మాత్రమే చీట్ కోర్స్ అప్లై చేయండి. ఈజీగా మీ స్కోర్ అనేది బూస్టప్ చేసుకోవచ్చు. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్ అనమాట. మర్చిపోవద్దు, మీ ఇంటర్నల్ మార్క్స్ ఎన్నో కామెంట్స్లో కామెంట్ చేయండి. అండ్ ఆఫ్టర్ ఎగ్జామ్ కూడా ఎలా రాశారు కూడా ఒకసారి కామెంట్స్లో కామెంట్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్స్లో కామెంట్ చేయండి అండ్ ఐ విల్ గైడ్ యూ. ఇంకా ఉంటా మరి, బాయ్.